అమ్మా ఆ మేకపోతు మెడ ఎందుకట్లా కొరుకుతున్నారు? కొరుకుతలేరు బిడ్డ, దాన్ని గావొట్టుడు అంటారు. గావా? గావంటే? గావంటే బలి. అమ్మోరంటే దేవత కదా, దేవతకు బలెందుకమ్మా? బలిస్తే అమ్మోరు ఖుషి అవుతుంది. అమ్మోరు ఖుషిగుంటే నువ్వు నేను మొత్తం మన కాందాన్ చల్లగుంటది. అదేందమ్మా, మా తెలుగు సారేమో కోడ్లని, మేకల్ని, పశువుల్ని, అదే మూగజీవుల్ని సంపుతే పాపం పుడుతుంది అంటాడు. నువ్వేందమ్మా మనం సంపుతేనే చల్లగుంటాము అంటున్నావు? అట్లా కాదు బిడ్డ, నువ్వు చల్లగున్నావంటే ఈ దునియా మొత్తం చల్లగున్నట్టే. అందుకే బిడ్డ, నువ్వు చల్లగుండేందుకు, మన కాందాన్ చల్లగుండేందుకు మూగజీవుల్నే కాదు బిడ్డ, మాట్లాడే మనుషులైనా సరే గా వట్టాలే, ఆట ఆడాలే, కాళీ అమ్మకు బలి ఇవ్వాలే. Harshita, what is the update on the quarter budget? Shiva, I've already sent you the file. Please check. Yeah, actually what, I saw that one. We need to increase our budget. Okay. Actually we need to have a discussion with our boss right now. Shiva, there's someone at the door. Wait, huh? Hi ma'am, నా పేరు సుమతి. I'm from Home Chef. Go. Yes. Come in. యా శివ, జస్ట్ సెక్. కుక్ అంటే నేనేదో వయసు ఎక్కువ ఉంటుంది అనుకున్నాను, కానీ నీకు ఓటర్ కార్డు కూడా వచ్చినట్లేదు. Harshita, are you there? యా శివ, ఐమ్ హియర్. కిచెన్ అక్కడ, యూ క్యారీ ఆన్. Okay. So where are we? On the budget, right? నువ్వు వంట చేసే స్టైల్ చూస్తే నాకు ఇక్కడే ఉండాలనిపిస్తుంది. వాటర్ కావాలా? క్వార్టర్ కావాలి. ఏ బిర్యానీ? అదే చీపా? వావ్, ఈ అరోమాకే ఆకలి డబుల్ అయిపోతుంది. సుమతి, నో నా హస్బెండ్ నీకో 1 hourలో ఇండియా వస్తున్నాడు. తన ఇంటికి వచ్చేసరికి ఎలా అయినా సర్ప్రైజ్ చేయాలనుకున్నా, తనకి ఇష్టమైన ట్రెడిషనల్ ఫుడ్తో. అందుకే మీ యాప్లో స్లాట్ బుక్ చేశా. సూపర్ మ్యామ్. నా హస్బెండ్కి సౌత్ ఇండియన్ ట్రెడిషనల్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. అయినా గ్రోసరీస్తో పాటు కుక్ వచ్చి వంట చేయడం భలే కాన్సెప్ట్. థ్యాంక్స్ మ్యామ్. ఎలా ఉంది? మా అమ్మ కూడా అచ్చు ఇలానే అడిగేది. నేనెప్పుడూ ఏం చెప్పేదాన్ని కాదు, నీకు కూడా ఇప్పుడేం చెప్పను. ఎందుకంటే నువ్వు చేసింది అచ్చం అమ్మ చేసినట్టే ఉంది. థ్యాంక్స్ అమ్మని గుర్తు చేసినందుకు. ఒక్క నిమిషం.
ఆహా నాకు టిప్ అక్కర్లేదు మ్యామ్. ఎందుకు? ఆ, దానికి బదులు ఈ ఫుడ్లో కొంచెం నాకు ఇస్తే ఇంటికి తీసుకెళ్తావా? మ్మ్, తినడానికి లేని వాళ్ళకి ఇస్తాను. సో స్వీట్. తీసుకెళ్ళు. నీ వల్ల తల్లి లేని వాళ్ళు, తిండి లేని వాళ్ళు ఇద్దరు చాలా హ్యాపీ. అవును, నీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి? ఆ, April 4, 2004. టైం? 4 o'clock. అయినా ఎందుకు? ఆస్ట్రాలజీ నా హాబీలే. అంటే నా ఫ్యూచర్ మీకు తెలిసిపోతుందా? డెఫినెట్లీ. అయితే నా గురించి చెప్తారా? కొంచెం టైం పడుతుంది. ఓ, బట్ నాకు ఇప్పటికే లేట్ అవుతుంది. నేను వాట్సాప్ చేస్తాలే. థ్యాంక్స్ మ్యామ్. ఓకే. అంకుల్. మేడం. థ్యాంక్ యూ మేడం. పర్లేదు, బాయ్. నువ్వా? భయపడ్డాను కదరా. ఎంత భయపడేదానివి ఈ అర్ధరాత్రి దాకా ఎందుకే పని చేయడం? హలో, నాకేం కాదు. ఎంత లేట్ నైట్ అయినా నన్ను జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళడానికి మల్లేష్ అని నాకు హీరో లాంటి ఫ్రెండ్ ఉన్నాడు. మల్లేష్ అంటే హీరోనై పక్కా ఇలాన్. బచ్చా, నీకంత సీన్ లేదులే కానీ పద. 0404 April 2004. అరే, ఈరోజు నా కుకింగ్కి ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చాయో తెలుసా? నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. నేను చదువుతున్న కల్నరీ కోర్స్ ఫాస్ట్గా ఫినిష్ చేసి పెద్ద షెఫ్ అయిపోయి బోల్డ్ అని డబ్బులు సంపాదించి పెద్ద పెద్ద కార్లు కొనేసి ఒక పెద్ద బంగ్లా కట్టేసి అమ్మని హ్యాపీగా చూసుకోవాలి. అమ్మ షెల్ఫిష్ రాబాయి, పూరిలందరూ షెల్ఫిష్. అబ్బా, నీ రుణం కూడా తీర్చుకుంటాలే. తీర్చుకునే వాళ్ళది. ఇటెక్కడికి? అట్లా గ్రౌండ్ కేబుల్ బ్రిడ్జ్ దాకా వెళ్ళొద్దాం. అబ్బా, ఇప్పుడా? ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. అమ్మ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అయినా నాకు కూడా కొంచెం కడుపు నొప్పిగా ఉంది. ఇప్పుడు వద్దులే, తిప్పే తిప్పే. గుడ్ బాయ్. మూడు మొత్తం దొబ్బి. హలో బాబు మౌనేష్, ఏంటి మాట్లాడట్లేదు? కోపమా? ఏది రాదా మళ్ళా? అరే పికప్లకి డ్రాప్లకి మాత్రం ఏం కావాలి? ముచ్చటపడి బయటికి వెళ్దామంటే గా నొప్పి గీ నొప్పి అని చల్తీ. అంత మాట అన్నావేంట్రా? మళ్ళా నేను కాయిస్పడి రమ్మన్నప్పుడు నువ్వు రానని చెప్పుడు అంతకంటే పెద్ద మాట. అబ్బా, లేడీస్ ప్రాబ్లం రా. మస్తు చెప్పినావు, లేడీసే ప్రాబ్లం. ఇది నువ్వు అనుకునే ప్రాబ్లం కాదు. ఓకే, నన్ను మెడికల్ షాప్ తీసుకెళ్తావా? మెడికల్ షాప్ తీసుకెళ్తే వస్తావా? రావడానికి తీసుకెళ్ళమంటున్నా. ఇది కదా అయిపోయింది రోజు.
టైం కావరా పోయిన బోరిని చూసినావు కదా నాడేం మస్తుంది చల్ ఓరియా బే పాగలు కడుగున్నావు అబ్బే ఇక్కడ ఆపు ఇక్కడ ఆపు. ఏంటి అది మిర్చి. ఈ టైంలో మిర్చిలు ఏంటి అమ్మకి ఇక్కడ మిర్చి బజ్జీ అంటే చాలా ఇష్టం. ఎగా అబ్బా అమ్మ ఫోన్ చేస్తుందిరా.